అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. టాక్సిక్ మూవీ రిలీజ్ అయింది. రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. ఘోరంగా డిజాస్టర్ గా నిలిచింది ఆ సినిమా. మరి ఈ సినిమా ఇటువంటి రిజల్ట్స్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో మొత్తం కూడా దిల్ రాజు గారిని ఎక్కువగా ట్రెండ్ చేయడం జరిగింది. పాపం దిల్ రాజు ఇంత పెట్టి ఉన్నారు, ఇప్పుడు భారీ నష్టాలని చవిచూసే అవకాశం ఉందని. అయితే నిజానికి ఇక్కడ దిల్ రాజు గారు ఒక సేఫ్ గేమ్ ఆడని కూడా చెప్తున్నారు. ఆయనకు అసలు రూపాయి నష్టం లేదని కూడా చెప్తున్నారు. అసలు ఎలా మరి ఇంత డిజాస్టర్ అయినా కూడా దిల్ రాజు గారికి ఎలా నష్టాలు లేకుండా ఉండింది అనేది ఒకసారి మాట్లాడదాం. అలాగే మన టాక్సిక్ రిలీజ్ అయింది కాబట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, టాక్సిక్ ఇక్కడ 120 కోట్ల వరకు పెట్టారు అని చెప్పేసి తెలిసింది దిల్ రాజు గారు. మరి స్టాక్ చూస్తేనేమో డిజాస్టర్, మరి ఆయనకు భారీ నష్టాలే రావాలి అని అందరు అనుకున్నారు. మరి కాకపోతే ఆయన సేఫ్ గేమ్ ఆడారు, ఆయన నష్టాలు ఏమి లేవని చెప్తున్నారు. ఏ విధంగా సేఫ్ గేమ్ ఆడారు? ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏం చెప్తారు సార్? జనరల్గా సినిమా ఆడకపోయినా పోయినా మీరు డిజాస్టర్ లాంటివి అయితే ఫస్ట్ థింగ్ దర్శకుడిని. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. దూషిస్తారు. తర్వాత హీరో. కానీ దిల్ రాజు గారు తెరంగేట్రం చేసిన తర్వాత ఇప్పుడు దిల్ సినిమాతోని, అంటే అంతకుముందు డిస్ట్రిబ్యూటర్గా కూడా ఉన్నారు, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నుంచి ఆయన పర్టికులర్గా కేర్ తీసుకుంటాడు, కథ వింటాడు, చాలా అన్ని రకాలుగా ఇది ఉంటుందా అనే సెన్స్లో అందరికీ తెలిసిపోవడం వల్ల, సోషల్ మీడియా ఎక్కువ అవడం వల్ల దిల్ రాజుని కూడా తిట్టడం స్టార్ట్ చేశారు. దిల్ రాజు ఏంటి ఇలాంటి సినిమా తీసాడే, దిల్ రాజు పైగా మంచి భూమిలో ఉన్న ప్రొడ్యూసర్ కదా, అందరి కళ్ళు ఆయన మీదే, నరదృష్టి మంచిది కాదు అసలు. సరే, ఆయన ఎప్పుడు అంటుంటారు. ఇకపోతే ఈ టాక్సిక్ విషయానికి వస్తే, టాక్సిక్ విషయంలో ఏదైతే సుమారులుగా నైజాం రైట్స్ తీసుకొని బయ్యర్ నుంచి 75 కోట్లకి బయ్యర్లకి ఇచ్చేశాడు ఆయన అందరికీ, అమ్ముకున్న తర్వాత ముందే ఒప్పందం కూర్చుకున్నాడు. ఎందుకు? ఇవాళ రేపు భారీ ఎక్స్పెక్టేషన్ వచ్చినవి తుస్సుమంటున్నాయి, ఏ ఆడదులే అనుకున్నవి హిట్లు అయిపోతున్నాయి. చిన్న చిన్న సినిమాలు, ఏది రాజు వెడ్స్ రాంబాయి లాంటి సినిమాలు కూడా ఆడేశాయి. బలగం చూడండి ఏ స్థాయిలో ఆడింది, అసలు ఎవరైనా ఊహించారా? అసలు ఊర్లలో బండ్లు కట్టించుకొని, ట్రాక్టర్లు కట్టించుకొని వచ్చి తెరలో వేసి మరీ చూశారంట. సో అంటే ఎప్పుడు ఏది ఎలా కనెక్ట్ అవుతుంది ఎవరు చెప్పలేదు. ఒక కంచరపాలెం, కమిటీ కుర్రాళ్ళు ఇలాంటి సినిమాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అయితే ఇక్కడ మీరు అన్నట్టు దిల్ రాజు గారికి ఎందుకు మంచి పని అయిందిరా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే చూడండి ఎంత కుళ్ళుకుంటున్నారు ఆయన ఎదుగుదలను చూసి. సరే, ఇక్కడ టాక్సిక్ ఈయన తీసుకున్నాడు కాబట్టి ఎట్లాగో చాలా సేఫ్గా ఉంటున్నారు. ఇప్పుడు మొన్న ఆయన ఏదో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశారంటే, ప్రొడ్యూసర్స్ పరిస్థితి చాలా దారుణం. ఎంత దారుణం అంటే, ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, మానవాడు నందమూరి తారక రామారావు గారు 2 కళ్ళు అంటారు కదా తెలుగు ఇండస్ట్రీకి, వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ అక్కడ కుర్చీ మీద కూర్చొని, వీళ్ళు కింద, అంటే అప్పుడు అరుగులు ఉండేవి కదా ఇళ్ళకి, అలాంటి అరుగుల మీద కూర్చొని, ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఓనర్, కంపెనీ హెడ్, వాడిచ్చే డబ్బు. ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే ఒక దర్శకుడు ప్రతిభ వెలుగులోకి రాదు, ఒక కథా రచయిత కథ వెలుగులోకి రాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ యొక్క మ్యూజిక్ సెన్స్ వెలుగులోకి రాదు. ఏది కూడా ఆడు డబ్బులు పెట్టందే ఏది బయటికి రాదు. కానీ ప్రొడ్యూసర్ అంటే ఏదో పెడతాడులే అన్నట్టుగా ఉంది. కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. సో అవన్నీ ఆయన ఇంటర్వ్యూలో కూడా చాలా చెప్పాడు. ఇట్లా ఉంది, ఇలా ఉంది, వేస్ట్ అవుతుంటుంది. చాలామంది ఈవెన్ ప్రొడక్షన్ మేనేజర్లు కూడా వాళ్ళ ఇళ్లలో చూస్తే చాలా కాస్ట్లీ ఉంటాయి మా ఇళ్లలో కన్నా అన్నట్టుగా కొన్ని విషయాలు చెప్పాడు. సో అటువంటి దిల్ రాజు గారు ఇప్పుడు కాస్ట్ కటింగ్ తగ్గించుకోవడము, లేదా హీరోలతో నచ్చ చెప్పుకోవడము, బాబు మీకు ఎంతే ఇస్తాం, సినిమా హిట్ అయింది అనుకోండి ఎంత షేర్ ఇస్తాం, సినిమా హిట్ అవ్వలేదు అనుకోండి అక్కడితో మీరు సరిపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ వ్యయ ప్రయాసాలు పెరిగిపోయాయి. ఏ స్థాయిలో పెరిగిపోయాయి? రూపాయికి 10 రూపాయలు అయిపోయాయి. అందులో కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్టు అయిపోయింది. ప్రతిదీ కూడా మినిమం వర్స్ట్ కేసులో 50% పెరిగింది. మీకు చిన్న ఎగ్జాంపుల్, కరోనా ముందు ప్లేట్ ఇడ్లీ 20 రూపాయలు, అవునా కాదు? ఇప్పుడు ప్లేట్ ఇడ్లీ 40 రూపాయలు మినిమం ఎక్కడైనా సరే. ఇంకా 50, 60, 120 ఆ రేంజ్ కూడా ఉన్నాయి, కాదనట్లేదు. ఎంత డబుల్ అయిపోలే 5 ఏళ్లలోనే. అవును. అది గ్యాస్ సమస్య, వాట్ ఎవర్ ఇట్ మే బి.
కరోనా ముందు 20 ఉన్నది, కరోనా తర్వాత 30 అయింది, ఇప్పుడు 40 అయిపోయింది మన గ్యాస్ సమస్య. అంటే ఇలాగ ప్రతిదీ అక్కడ 25-30 అయిందంటే ఎంత పెరిగింది? 50% పెరిగిపోలే. సో కాస్ట్ ప్రతిదీ కూడా ఇప్పుడు ఆఖరికి అలా జబర్దస్తులు చేసేవాడు, శ్రీదేవి డ్రామా కంపెనీ చేసుకునేవాడు కూడా కార్వాన్ అంట. వాడికి ఒక పర్సనల్ మేకప్ మ్యాన్, పర్సనల్ అసిస్టెంట్, వాడికి ఒక మేనేజరు. ఇంతమందికి ఎక్కడ పోషిస్తాడు ప్రొడ్యూసరు? అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, సీనియర్ ప్రొడ్యూసర్లు లైక్ సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు ఇలా ఈ కాలంలో సినిమాలు తీయడం తగ్గించిన కారణం అదే. ఒకప్పుడు ప్రొడ్యూసరు గాడ్ ఫాదర్ ఇండస్ట్రీకి. వాడు ఏం చెప్తే అదే శాసనం, ఎంత చెప్తే అంత. దర్శకుడు కూడా దాంట్లో అడ్జస్ట్ చేసుకుని. ఇప్పుడు అలాగే లేదు. నిన్న మొన్న బండ్ల గణేష్ కూడా అదే అంటున్నాడుగా, స్టాండ్ బై ఒక సీన్ ఉంటే పడి ఉంటుంది అన్న. స్టాండ్ బై పడి ఉంటుంది, నీకు క్లారిటీ లేదా? సరే ఒక సీన్ తీసి పెట్టుకోండి, ఎందుకని మంచిది. ఎందుకని మంచిది ఏంటి? ఇది ఎందుకు మిస్ అవుతుంది? ఎందుకు ఇది ఈ ఫీడ్ వేస్ట్ అవుతుంది? ఈరోజు అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు, ప్రొడ్యూసర్ దర్శకుడు ఎలాగయ్యాడంటే, రష్ కేవలం 150 to 160 minutes సినిమా, 150 minutes. అంటే వేస్ట్ అయ్యేది అదనంగా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపే వేస్ట్ చేస్తాడు. అంతకు మించి వేస్ట్ ఉండదంట. అంత పక్కా క్లారిటీతో ఉంటాడు. ఎందుకండి మొత్తానికి అది 20 hours లేదు అంత నిడివి, 200 minutes అంత తీసింది వేస్ట్ అయింది. ఒక దర్శకుడు అయితే పేరు అనవసరం, పాట బాగా తీస్తాడని పేరుంది ఆయనకి. కానీ ఆ ఒక్క పాటకి 20 నిమిషాలు రష్ వస్తుందట. 20 నిమిషాలు కట్ చేసే పాట అంతా 4 నిమిషాలు, 4 నిమిషాల 20 సెకండ్లు, 10 సెకండ్లు. అంటే మిగతా 16 నిమిషాలు. అంటే ఎన్ని రోజులు షూట్ అయి ఉంటుంది, ఎంత వేస్ట్, ఒక రోజు షూటింగ్కి ఎన్ని లక్షలు ఖర్చు. సో ఇన్నిటి మీద బేరీజ్ వేసుకొని ఇకపై జాగ్రత్తగా వెళ్తున్నాడు. ఒకేసారి 6-7 ప్రొడక్షన్స్ నడుస్తుంది. ఈవెన్ హిందీలో సల్మాన్ ఖాన్ కూడా ఒకటి చేస్తున్నాడు, మొన్న ఆయన చెప్పాడు. ఎంత భారీ ప్రాజెక్ట్స్ ఉన్న దిల్ రాజు గారికి ఇట్లాంటి తీసుకున్నప్పుడు, సార్ ఇది పరిస్థితి, మీరు నైజాం మొత్తానికి 75 crores బయర్స్ కొనుక్కున్నారు, ఆడితే ఓకే, ఆడకపోతే మాత్రం నష్టాన్ని మీరే భరించాలి, లేదు వస్తే హ్యాపీ. దాంతోపాటు నెక్స్ట్ చిరంజీవి గారి కాకా సినిమాకు కూడా ఈ కేవిఎన్ ప్రొడ్యూసరే ఉన్నాడు, ప్రొడక్షన్ నడుస్తున్నాడు. ఏది వెంకట కే నారాయణ అని బెంగళూరు అతను. ఈ టాక్సిక్కి 70% అతనే అంటున్నారు, 30% మన యష్. సో అలాగా ప్రతిదీ అలాగే డీల్ కుదుర్చుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 500 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఏంటి బడ్జెట్లు? అదేంటి బడ్జెట్లు? ఎంత భయంకర. ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా వచ్చింది, మీకు గుర్తుందా? లాస్ట్ ఇయర్ వచ్చింది. దానికి అయ్యే వ్యయం ఎంతో తెలుసా? చెప్పండి ఎంత ఉంటుందని. 4-5 crores. 6 crores తీశారంట సినిమా, 6 కోట్లు. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా మీకు? 85 కోట్లు కలెక్ట్ చేసింది అట ఓవరాల్ గా. 6 ఎక్కడ 85 రేషియో చూడండి ఒకసారి. ఇప్పుడు సోకాళ్ళు 100 కోట్ల క్లబ్ అంటున్నారు కొంతమంది. సినిమా ఖర్చుకే 70-80 అవుతుంది, 100 వస్తే లాభం ఏంటి? 20 కోట్ల లాభం అక్కడ. ఇంకొంతమంది 100 కోట్లు క్రాస్ అయిపోయిందిరా, సినిమాకి ఆయన ఖర్చు 100 కోట్లు అంట, వాడికి వచ్చింది 110 కోట్లు, అంటే 10 కోట్ల ప్రాఫిట్. పైగా ఫైనాన్షియల్, ఇప్పుడు దిల్ రాజు గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది అంటే, ఫైనాన్షియల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏది వడ్డీకి డబ్బులు తీసుకొని సినిమా రిలీజ్కు ముందే వాళ్ళకి తీర్చాలి, అది కండిషన్ అంట. ఓకే, వాళ్ళ అగ్రిమెంట్. నువ్వేం చేస్తానో అది తెలియదు, రిలీజ్కి ముందే తీర్చాలి. మరి అవే కదా చాలా జననాయకన్ లాంటి సినిమాలు ఎందుకు బ్రేక్ పడ్డాయంటే ప్రొడ్యూసర్స్ ఫిట్టింగ్ పెట్టారు. అఖండ కూడా అంతే కదా, అఖండ 2 ఎందుకు బ్రేక్ పడ్డాయంటే ఇదే, మాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, చెల్లించలేదు అని వెంటనే కేసు వేస్తే అది స్టే. సో అలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్లు ఇలాంటి సేఫ్ గేమ్ అని మీరు అనుకుంటున్నారు. ఆయన అమ్మయ్య ఊపి పీల్చుకున్నాడు, అమ్మో ఇలా మాట్లాడుకోవడం మంచిదైందిరా బాబు. వచ్చిందా వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మొన్న సల్మాన్ ఖాన్ గారు కూడా, సల్మాన్ ఖాన్ రెడ్డి మన తెలుగు హీరోలు కూడా ఆయన చెప్తున్నాడు, సార్ హీరోలు ఎప్పుడు తప్పు ఉండదు, హీరోలు ఒక స్టెప్ దిగుతున్నారు కూడా, వాళ్ళు వస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, సరే మాకు సార్ ఇంత రెమ్యునరేషన్, ఒకవేళ వచ్చిన తర్వాత లాభాల్లో ఎంత వాటా ఏదో, లేకపోతే ఒక ఏరియా అంటే ఓకేనా. కానీ మధ్యలో కొంతమంది దర్శకులు, కొంతమంది ప్రొడక్షన్లో ఈ మధ్యలో గేమ్ వాళ్ళు ఉంటారు, మేనేజర్లు, వీళ్ళు గేమ్లు ఆడేస్తున్నారు అన్న సెన్స్లో అని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పులేదు. ఇప్పుడు ఏంటది టగ్ ఆఫ్ వార్ తెలుసు కదా, నెట్ఫ్లిక్స్ వాడు 120 కోట్లు కొనుక్కున్నాడు ముందే. కమల్ హాసన్, మణిరత్నం మళ్ళీ
భారీ కాంబినేషన్ అని తగ్గలేదు. తగలక్ ఏమైంది? మేము ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేస్తేనే మీకు సినిమా రిలీజ్ చేస్తాం, లేకపోతే ఈ సినిమా మర్చిపోండి, ఇంకా మీరు బయట రిలీజ్ చేయలేరు, శాటిలైట్కి ఇవ్వలేరు, ఎక్కడికి ఇవ్వలేరు అని చెప్పి వేసేస్తే మళ్ళీ వెనక్కి ఇచ్చారంట. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు టాక్సిక్కి నెట్ఫ్లిక్స్ అమెజాన్ కూడా అడిగితే చాలా రేట్ చెప్పారంట. ఇప్పుడు ఈ బ్యాడ్ టాక్ వచ్చిన తర్వాత ఇంకేం కొంటాడు? అవును. ముందు వేద్దాం, తర్వాత చూద్దాం, వచ్చిన దాంట్లో మా రైట్స్ మీద డబ్బులు ఎంత ఉంచుకొని మిగతా ఒకటి నుంచి అంతా లాభం మీకు ఇస్తామన్నట్టుగా ఏదో మాట్లాడు. సో నేను మొన్నే చెప్పాను, కేజీఎఫ్ లాగే ఆల్మోస్ట్ అలా అన్ని సీన్స్ అలాగే ఉన్నాయని కూడా చెప్పాను. బట్ అంత కష్టపడ్డారు కాబట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి. మరి జనాలకి నచ్చకపోతే మనం ఏం చేయాలి, ఎంత హైప్ చేసినా అవ్వదు. సో మొత్తానికి దిల్ రాజు సేఫ్ గేమ్ కాదు, ఆయన నిజంగా ఆ పరిస్థితులు బట్టి ఆయన అలా మారాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.